जय बाबा दर्शन చేసుకునే వారు మౌనంగా చేసుకోండి అలాగే మన పుస్తకాలే చెప్పారు మీరు మాట్లాడుతుంటే నా మాట ఎవరికి వినపడదు మాట్లాడండి చాలా బాగా శబ్దం ఉండాలి మెహర్ బాబా మీరంతా మౌనంగా ఉంటే ఆయన నా ద్వారా మాట్లాడుకుంటారు ఇంకో మాట కూడా చెప్పారు మెహర్ బాబా మీ సౌండే కనపడుతుందా మీ దుకాణాలు కట్టిస్తే నా దుకాణం తెలుస్తానన్నారు అందుకే మన అందరం కూడా మౌనం వహిద్దాం ఆయన అంతర్య పురుషుడు ఏం పలికిస్తాడో ఆ విధంగా ఆలోచిద్దాం మనంతా కూడా ఓకే ఇప్పుడు దాకా మన నారాయణ గారు చక్కటి విషయాలు మెహర్ బాబాకి దివ్యానుగ్రహాన్ని ఏ విధంగా మనం ఆస్వాదించాలో ఆ అనుగ్రహాన్ని పొందాలో పొందినటువంటి ఆ అనుగ్రహాన్ని ఏ విధంగా అనుభవానికి తెచ్చుకొని ఆచరించాలో ఆచరిస్తేనే అనుభవం వస్తుంది చక్కటి విషయాలు తెలియజేశారు అదే విషయాన్ని మెహర్ బాబా ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని గురుదేవులు కూడా తెలియజేశారు నామస్మరణ యొక్క ఎరుక ఎలా ఉండాలి అని నామస్మరణ చేయడం ద్వారా అంటే నామస్మరణకి ఎరుక అంటే ఏంటో చెప్పారు సుషుప్తిలో ఆత్మ యొక్క ఎరుక లేకపోతే చిత్తము నుంచి సంచిత కర్మలు స్వీకరించి ఆత్మ యొక్క ఎరుక లేకపోతే చిత్తము నుంచి సంచిత కర్మలు స్వీకరించి నిద్రించే దేవ చైతన్యపై నేర్పడం ద్వారా అంటే మనం ప్రతిరోజు జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుషుప్త అవస్థ మనకు 3 అవస్థలు ఉన్నాయి వేకులో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో వేకువలో జాగ్రత్త అవస్థ నిద్రపోయేటప్పుడు స్వప్న అవస్థ గాఢ నిద్రలో ఉన్నప్పుడు సుషుప్త అవస్థ ఉంటుందండి అయితే వేకువలో ఉన్నప్పుడు ఈ సంస్కారయుతమైనటువంటి ఆలోచనల పరంపరతో మన జీవితం కొనసాగుతూ ఉంటుంది దీన్నే ప్రారంభము అన్నారు ఈ కర్మ ఏ విధంగా వ్యక్తమవుతుందో దాని అనుగుణంగా మనం జీవించేస్తూ ఉంటాం ఎప్పుడైతే నిద్రకు ఉపక్రమించామో అక్కడ ఈ భౌతిక అంటే వేకువలో భౌతిక శరీరాన్ని వినియోగించుకుంటే స్వప్నానుకూలమైనటువంటి సూక్ష్మ శరీరాన్ని వినియోగించుకుంటాం స్వప్నానుకూలలో సూక్ష్మ శరీరాన్ని వినియోగించుకుని హాయిగా కలగంటూ ఉంటాం అక్కడ కూడా సంస్కారాన్ని రక్షిస్తూ ఉంటాం ఇకపోతే సుషుప్తి అనుభవంలోకి వెళ్ళేసరికి గాఢ నిద్ర హాయిగా నిద్రపోవడం కొడుకబట్టి ఆ నిద్రలోకి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే అక్కడ సూక్ష్మ అంటే మానసిక శరీరం మేలుకుంటుంది అని చెప్పారు మనకి ఎన్ని ఉన్నాయి శరీరాలు భౌతిక శరీరము స్వప్నంలో ఖర్చు పెట్టేది వినియోగపడేది సూక్ష్మ శరీరంగాను గాఢ నిద్రలో వినియోగపడేది మానసిక శరీరం అని 3 శరీరాలుగా తెలియజేశారు ఈ మానసిక శరీరం ఏం చేస్తుంది అంటే చిత్తంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సంస్కారాలన్నింటినీ కూడా అనుభవం కోసం అది వ్యక్తపరిచి చైతన్యంపై ఉంచుతుంది చైతన్యంపై ఎప్పుడైతే ఉంచిందో
దాన్ని ఇందాక మన నారాయణ చెప్పినట్లుగా అవ్యక్త సంస్కారములు చిత్తంలో అవ్యక్త సంస్కారములుగా ఉంటాయి. ఈ సంస్కారాలన్నీ నిలబడే చోటు చిత్తము అన్నారు. ఆ చిత్తంలో సంస్కారాలు అవ్యక్తంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే వ్యక్తమైనయో చైతన్యం మీద వ్యక్తపరిచిందో ఈ మానసిక శరీరం, అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మనస్సుగా వ్యక్తం అవుతుందట. ఆ వ్యక్తమైనటువంటి సంస్కారములను ఒక ప్రవాహము మాదిరి ఒకదాని ఒకటి సమయాన్ని పురస్కరించుకుని ఒక్కొక్క సంస్కారం బయటకు వస్తూ ఉంటే ఆ సంస్కారం యొక్క ప్రవాహమే ప్రాణాన్ని ఉపయోగించుకుంటుంది. ఆ ప్రవాహము ఏమవుతుంది అంటే అంటే ఈ సంస్కారం యొక్క ప్రవాహము మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుంది? ప్రవహించేటువంటి ప్రాణాన్ని నిర్మాణం చేసుకుంటుంది. అంటే మనస్సు వలన ప్రాణం వ్యక్తమైనది అని తెలియజేశారు. ఈ ప్రాణం ఏం చేస్తుంది అంటే ప్రవాహంలో అనుభవానికి సంసిద్ధం అవుతుంది. ఈ ప్రాణము శరీరాన్ని నిర్మాణం చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏంటి అర్థమవుతుంది? ప్రాణము మనస్సు ప్రాణము శరీరమును వినియోగించుకుంటుంది అని అర్థం. అంటే ప్రాణము అన్నప్పుడు ప్రవాహం ఎప్పుడైతే ఒక నీరు ప్రవహిస్తూ ఉందనుకోండి, అందులో ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది. అవునా కాదంటారా? మీరు అందరూ నా వాక్యం వినండి. ప్రతిదీ కూడా గొప్ప సబ్జెక్ట్. ఎందుకంటే మెహర్ బాబా ఏ మాట చెప్పినా ఒక మాటలో చెప్పాలంటే బంగారు చెలక, అదే దాన్ని ఏమంటారు? పంచదార చెలక, బంగారు కొనక. ఆయన మాటలు వజ్రాలు, ఎందుకంటే రత్నాలు. అలాంటి ఇవన్నీ కూడా మనం వదులుకోకూడదు. ఇక్కడ ఎందుకు వచ్చాం? భగవంతుడు అంటే అవతార పురుషుని ప్రేమ ఆయన ఇచ్చిన సందేశం ద్వారా మనకు వ్యక్తం అవుతుంది. మెహర్ బాబా తెలియజేశాడు, నేను నా సందేశం వేరు కాదు, నేను నా సందేశం ఒక్కటే అని తెలియజేశాడు. మరి ఆయన సందేశంలో జీవిస్తున్నారు. ఆ సందేశం మనకు అందుతుంది. తద్వారా మనలో ఆయన యాక్టివేట్ అవుతాడు. మనలో యాక్టివేట్ అయ్యి నిద్రాణమైనటువంటి ఆ చైతన్యం మేలుకొల్పి నేను దైవంగా జాగ్రత్తపరచాలని వచ్చానన్నారు మెహర్ బాబా. మరి నేను మేలుకొల్పడానికి వచ్చినప్పుడు మరి వర్తమానం ఇలా గందరగోళాలు ఉంటే ఎలాగా? బయట గందరగోళాలు కూడా ఉన్నాయి. ఆ గందరగోళాల నుంచి ఇక్కడికి వచ్చామంటే మనం ఏం చేయాలంటే ఆయన ఇచ్చినటువంటి ఏ దివ్యత్వం అయితే ఉన్నదో ఆ దివ్య ఏమంటారు? యాక్చువల్ మీరు మాట్లాడుతున్నాండి, డిస్టర్బెన్స్ అవుతుంది. జై బాబా, జై బాబా. అది వినాలి, మళ్ళీ మీకు చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఏమనుకున్నాను మనం? ఏ ప్రవాహం అయితే సంస్కారాలు, చిత్తంలో ఉన్న సంస్కారాలు నువ్వు అనుభవానికి అవసరంగా అది వ్యక్తమై ఒక ప్రవాహం కింద నీ మధ్యకు వస్తూ ఉన్నప్పుడు దాన్ని ప్రారంభం అన్నారు. ఒక్కొక్క సంస్కారం వచ్చేటప్పటికి అది ఏమవుతుందంటే ఈ ప్రాణంతో నీకు అనుభవాన్ని ఇస్తుంది. ఆ ప్రాణంతో ఈ వచ్చిన మెసేజ్ ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలను ఉపయోగించుకుని, శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇంద్రియాలు దశేంద్రియాలు అంటారు. పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని వినియోగించుకుని ఈ శరీరం నీకు ఒక అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది. అది ఏ అనుభవం అంటే కర్మానుభవం. అంటే లేచింది మొదలు నిద్రించే వరకు కర్మ జీవితాన్ని జీవిస్తున్నామని. మరి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తున్నాం, మనం అలా అవ్వడం లేదు. ఎందువల్ల అంటే కర్మ పరంపర మధ్య జీవింపు చేస్తున్నప్పుడు దైవత్వం ఎక్కడ వస్తుంది? మరి అంటే నీ కర్మని దైవంగా ఎలా మార్చుకోవాలో బాబా తెలియజేశారు. అందుకే ఇక్కడ ఇచ్చినటువంటి సందేశం ఏమిటయ్యా అంటే మనం జపం చేయమన్నారు. ఏమిటి? నామము జపం చేయమన్నారు. నామ జపం ఎలా చేయాలట? నామజపం 3 రకాలు తెలియజేశాడు. ఒకటి ఏంటంటే పైకి వినిపించేలాగా శబ్దం. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా అని నామస్మరణ చేస్తూ ఉండాలి. దాన్ని ఏంటంటే నోటితో చేస్తాం కాబట్టి దాన్ని ఏమన్నారంటే వాచక జపము అన్నారు. ఏమన్నారండి? వాచక జపం అంటే శబ్దం వ్యక్తం అవుతుంది అన్నమాట. అది ఎక్కడ చేయాలి? ఇలాంటి జన సమూహంలో డిస్టర్బెన్స్ గా ఉన్నప్పుడు మెహర్ బాబా, మెహర్ బాబా అని గట్టిగా ఉంటే ఆ నామంతో మనం కూడి ఉంటాం. అదే మాదిరిగా
అదే మాదిరిగా రెండవది పెదవులు కదులుతూ ఉంటాయి లోపల. రెండవది పెదవులు కదులుతుంటాయి. మెహర్ బాబా అని లోపల అనుకుంటాం, శబ్దం రాదు. దాన్ని ఏమంటామంటే అశుంక జపం అంటారు. ఇంకా మూడవది ఏమిటంటే పెదవులు కథలో నామము భావంతో తిరుగుతుంది. ఇది మానసిక జపం. అంటే మనసు ద్వారా చేసేదాన్ని మానసిక జపము అన్నారు. అది లోపలే జరుగుతూ ఉంటుంది. మెహర్ బాబా అని భావన, మెహర్ బాబా ఎడల ఉండే ఆ యొక్క ఆలోచనలు, ఆయన చెప్పిన సందేశాలు, ఇవన్నీ కూడా జపము లాంటిదే. ఏ దివ్య సత్యాన్ని నువ్వు లోపల పదే రిపీట్ చేస్తున్నావో అది జీర్ణమై తత్సంబంధించిన అనుభవం నీకు ఇస్తుంది అని తెలియజేశారు. అలాగే మెహర్ బాబా అనేటువంటిది మహామంత్రం, దివ్య మంత్రం. అది ఎందుకంటే అది ఆ జపము, ఆ మెహర్ బాబాని దివ్య నామం ఎంత గొప్పదో ఇందాక మన నారాయణ గారు కూడా గుర్తు చేశారు. మెహర్ బాబా అంటారు, నా నామము చాలా శక్తివంతమైనటువంటిది. ఎంత శక్తివంతమైందంటే నాకు నా నామాన్ని నేనే జపించుకుంటున్నానని తెలియజేశారు బాబా. ఆయన నామాన్ని ఆయన జపించుకోవడం వల్లనే ఆ నామానికి అంత శక్తి వచ్చిందని, ఆయన నామము రూపము వేరు కాదని, అలాగే మన రూపం ద్వారా నామంలోకి, నామం ద్వారా ఆయన సత్యత్వంలోకి మనం ప్రవేశించాలి. అందుచేత నామస్మరణ అనేటువంటి చాలా చాలా శక్తివంతమైనది తెలియజేశారు. సరే, ఇంకా మనం కొన్ని విషయాలు చదువుతాను. ఎందుకంటే మెహర్ బాబా మనకు ఒక పిలుపునిచ్చారు. అంధకారం నిమగ్నమై బాధాయుతమైన ప్రపంచం, అంటే అజ్ఞానయుతమైనటువంటి అంధకారం అంటే అజ్ఞానంతో కూడినటువంటి ఈ ప్రపంచం అంతా నా కోసం, నా సత్యప్రేమ సందేశం కోసం తహతహలాడిపోతున్నది. మెహర్ బాబా రాకతో పూర్వం అందరిలో ఉన్నటువంటి ఆర్తి ఏదైతే ఉన్నదో, భగవంతుడు కావాలి కావాలి కావాలని ఏ తపనైతే ఉన్నదో ఆ తపనను పురస్కరించుకొని, ఆ తహతహను పురస్కరించుకొని బాబా తెలియజేస్తున్నారు. అంధకార నిమగ్నమై బాధాయుతమైన ప్రపంచం నా కోసం, నా సత్యప్రేమ సందేశం కోసం తహతహలాడిపోతుంది. నేను నా సత్యప్రేమ సందేశం వేరు కానివి. నేను ఇచ్చే సత్యప్రేమ సందేశము వేరు కాదు, ఒక్కటే. మరి మత సాంప్రదాయ సంబంధమైన ఆ అజ్ఞాన పంజరాల నుండి బయటపడేదురుగాక. మరి ఒక్కడే అయినటువంటి ఆ భగవంతుడు సర్వమతములకు తండ్రి, సర్వమతముల యొక్క సారము. అలాంటి ఆ దేవాది దేవుడు మనందరి కోసం మన మధ్యకు వచ్చినప్పుడు ఏ మత సాంప్రదాయాలకు ఆయన బంధించబడడు, ఏ మత సాంప్రదాయాలతోనూ ఆయనకు, అంటే అన్ని మతములు నావే అన్నాడు. నేను ఏ కొత్త మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఇప్పటిదాకా భగవంతుని కోసం ఏ సాంప్రదాయాలు, మతాలు ఉద్దేశించబడ్డాయో, దైవానుగ్రహాన్ని పొందడానికి ఏ కార్యక్రమాలు, యజ్ఞ యాగాదిక్రతులు ఎవరి చేస్తున్నారో ఆ పరమాత్మ యొక్క అనుభవం పొందాలి అంటే ఆ భగవంతుడే మన ముందు ఒక రూపం ధరించి వ్యక్తమయ్యాడు. అంటే నువ్వు ఏ దేవుని కోసం ఎదురు చూస్తున్నావో ఆ దేవుడు మన అందరి ఎడల అవ్యాజమైన ప్రేమ వల్ల ఒక రూపం ధరించి మన మధ్యకు వచ్చాడు తెలియజేశాడు. అంటే ఇప్పుడు భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. అవాంగ్మానస గోచరుడు, అవ్యక్తము, అంటే నిర్గుణ నిరాకారుడు, సగుణ సాకారుడు. నిర్గుణ నిరాకారుడు కాదు, సగుణ సాకారుడు కాదు అని తెలియజేశాడు పరమాత్మ. ఏ స్థితి, బి స్థితి, స్థితి అని నువ్వు చెప్పారు. అయితే మెహర్ బాబా ఏం చేశారంటే ఆ పరమాత్మ, దేవాది దేవుడైనటువంటి ఆ పరమాత్మ మాయను వీక్షించాడట. మాయను వీక్షించడం అంటే ఏమిటి? అజ్ఞానయుతమైనటువంటి దీంట్లో ఈ మాయలో ప్రవేశించాడట. అంటే పరమాత్మ సత్యస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఆయన ఎక్కడున్నాడు? ఇప్పటిదాకా వైకుంఠంలో ఉన్నాడు అంటారు. వైకుంఠంలో ఉండవని ఎవరంటారు? శ్రీ మహావిష్ణువు అంటారు. శ్రీ మహావిష్ణువు అంటే అర్థం ఏమిటి? సర్వవ్యాపకుడు అని, సర్వజ్ఞుడు అని, ఈ చరాచర జగత్తంతా ఆయనే వ్యాపించిపోయి ఉన్నాడని, ఈ పిపీలకాలి బ్రహ్మ పర్యంతము ఆయనలోనే ఉన్నదని, ఆయనే ఈ సమస్తములలో ఉన్నాడని మనకి తెలియజేస్తుంది శాస్త్రం. అలాగే మహాత్ములు తెలియజేస్తున్నారు. అయితే ఇంకా ఏం తెలియజేస్తుంటే
ఈ పరమాత్మ అంతర్యామ పురుషుడు ఎక్కడున్నాడు అంటే మనందరిలోనే ఉన్నాడు. మరి ఎక్కడున్నాడు ఆయన? మరి వైకుంఠం ఉంది కదా, వైకుంఠంలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు. అవునండి కాదా? చెప్పండి, ఉంటాడు కదా. ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నాడు అన్నప్పుడు మరి మనలో ఉన్నాడు ఆ శ్రీ మహావిష్ణువు. ఎలాగా? అంతర్యామ పురుషుడుగా. ఎక్కడున్నాడు? భగవంతుడు ఎక్కడున్నాడని హృదయంలో ఉన్నాడని చెప్తారు. అవునండి, హృదయాంతర్యామి అందరిలోనే ఉన్నాను అని తెలియజేశారు. అందరిలో ఉన్నటువంటి హృదయం ఎక్కడుందంటే ఇది అందరూ ఇలా చూపిస్తూ ఉంటారు. ఇది రక్త మాంసంతో కూడినటువంటి గుండె, దీన్ని భౌతిక హృదయము అంటారు. ఆధ్యాత్మిక హృదయం అంటే ఇది గురుకుటి. అందుకే అందరూ కూడా ఇక్కడ బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. ఈ బొట్టు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే భగవంతుని చేరడానికి ఇది ద్వారబంధం. ద్వారబంధం అంటే ఇది చూడండి, అది అక్కడ నుంచి బయలుదేరాం. బాబా ఎక్కడ ఉన్నారు? ఇక్కడ వెనకాల ఉన్నారు. అదేమో ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ ఈ గుడికి, దానికే మనం బొట్టు పెడతా ఉంటాం. దీన్ని జీవుని స్థానము అంటారు. మరి దేవుని స్థానం ఏంటి? ఇది అక్కడ ఉంది. అదే దేవుని స్థానం ఇక్కడ మనకు ఉంది. శిఖస్థానం దేవుని స్థానం. అక్కడేమో భిన్నత్వం ఉంటుంది జీవుని దగ్గర. ఈ దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ ఏకత్వం ఉంటుంది. దేవుడు అనేటువంటి వాడు ఏ మత సాంప్రదాయానికి సంబంధించిన వాడు కాదు. మతము సాంప్రదాయం అంటే మార్గములుగా ఆయనను అనుగ్రహం పొందడానికి ఆయన కోసం ఉద్దేశించబడినటువంటి మార్గములే తప్ప ఈ మతాలు సాంప్రదాయాలు నేను ఉండను అని తెలియజేశారు. మరి ఎక్కడుంటారు? ఏ మత సాంప్రదాయం చెప్పినా ఒక్కడైనటువంటి భగవంతుడి గురించి చెబుతున్నాయి. అది చేత ఆ భగవంతుడే నేను. ఆయన ఎక్కడున్నాడంటే నీలో ఉన్నానని తెలియజేశారు. అందుకని ఇక్కడ ఆయన ఎక్కడున్నాడంటే ఇక్కడ గురుగుటి, భూమ, ఇక్కడ పైన ఉన్నటువంటి సహస్రారము అంటారు. ఈ మూడు బిందువులు కలిపినటువంటి త్రికోణ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ త్రికోణంలోనే ఉన్నటువంటి దాన్ని అవతార చైతన్యము అన్నారు. ఎవరండి? అవతార చైతన్యం ఎక్కడుంది? గురుకుటి, భూమ, సహస్రారముల మధ్య ఉన్నది. అది వైకుంఠం అంటే, అది హృదయం అంటే. అక్కడ ఉన్నాడు అందరిలోని భగవంతుడు. ఆయన ఏం చేశాడు? అందరిలో ఉన్నటువంటి అర్జీ ఏ అయితే ఉన్నదో తపనను పురస్కరించుకొని అందరిలో ఉన్నటువంటి అంతర్యామ పురుషుడు వ్యక్తమయ్యాడు. ఎందుకు వ్యక్తమయ్యాడు? మనం అందరం ప్రశ్నించుకున్నాం, నీ యొక్క అనుగ్రహం కావాలి, నీ యొక్క దర్శనం కావాలి, నువ్వు రావాలి అని. రావాలంటే 5 సద్గురువుల్లో ఆయన వ్యక్తమై ఉంటారు ఎప్పుడు కూడా. ఈ 5 సద్గురువుల్లో ఉన్నటువంటి అవతార పురుషుడు అంతర్యామి ఒక్కసారిగా సాక్షాత్కరించాడట. ఆ సాక్షాత్కారమే అవతార పురుషుడిగా మన మధ్యకి వ్యక్తమయ్యాడు. అది అంటే మన అందరిలోనే నిద్రాణమై ఉంటాడు. 5 సద్గురులో ఇరుకుతో ఉంటాడు అని తెలియజేశాడు. అందుచేత ఆయన పిలుపునిస్తున్నారట. అనంత భగవతత్వం అనే దివ్య ప్రేమతో కూడిన జీవనంలో ఐక్యతను గుర్తించేదురుగాక. అందుచేత ఇక్కడ చెప్పారు, అందరూ నా వద్దకు రండి, నన్ను ప్రేమించండి, నాకు సర్వాత్మ కావండి. అందరూ నా వద్దకు రండి అన్నారు. రమ్మన్న తర్వాత ఏం చేయాలి? ఆయన ప్రేమించాలి. ప్రేమ అంటే ఏమిటి? అన్నింటికంటే అతీతమైనటువంటి ప్రేమ, ఉన్నతమైనటువంటి ప్రేమ. ఆయన్ని ప్రేమించడం వల్లనే సాధ్యం ఆయన పొందడం. ఇదైతే మనం దేన్ని ప్రేమిస్తామో అది మన సొంతం అయిపోతూ ఉంటుంది. భగవంతుడు ప్రేమిస్తే నువ్వు భగవంతుడు అయిపోతావు. లవ్ గాడ్ బికమ్ గాడ్ అన్నారు. అంటే బాబాని ప్రేమించండి అంటే భగవంతుడిని ప్రేమించండి, భగవంతుడిగా జీవించండి. అంచేత లవ్ గాడ్ బికమ్ గాడ్. ఎవరైతే భగవంతుని ప్రేమిస్తారో వాళ్ళు భగవంతుడు అయిపోతారట. అందుచేత ప్రేమ అంత గొప్పది. ఎందుకంటే నేను భగవంతుడిగా మార్చే శక్తి ఆ ప్రేమకు ఉన్నది. అయితే భగవత్ కార్యానికి అంకితం కావడానికి, సత్య మార్గాన్ని అనుసరించే శక్తిని మీకు ఇవ్వడానికి, విజయములకల్లా ఘన విజయముకు ఆత్మ విజయానికి సహకరించడానికి నేను అవతరించాను. ఇది మానవ జాతికి పిలుపు. ఎలా పిలిచారు అంటే విజయములకల్లా ఘన విజయము. మనం తెచ్చినటువంటి మన అనుభవాన్ని సాధిస్తూ ఉంటాం. నేను చాలా విజయాన్ని సాధించాను అనుకుంటా ఉంటాం. అంటే ఈ విజయములు కాదు,
ఏ విజయములు? నువ్వు ఏదైనా రోజు వెనక ముందు అన్ని మనకి సంప్రాప్తం అవుతాయి, అన్నింటిలోని సఫలీకృతం అవుతాం. కానీ నిజమైనటువంటి విజయం ఏమిటి అంటే అన్ని విజయముల కంటే కూడా ఘనమైనది ఆత్మ విజయము అని తెలియజేశారు. అంతేత నీ ఆత్మను నువ్వు చేరాలి, నీ ఆత్మను నువ్వు ఎన్నికతో అనుభవించాలి, నీ ఆత్మగా నువ్వు జీవించాలి, దైవంగా జీవించాలి. అందుకు జీవింపజేయడానికే నేను వచ్చానని తెలియజేశారు బాబా. మరి ఇక్కడ ఆయన దైవంగా జీవించాలంటే మనకు ఒక సందేశం చెప్తారు. అంటే ఈ దైవాన్ని మనం పొందడానికి మనలో ఉన్నటువంటి ఆటంకాలని తొలగించుకోవాలి, బలహీనత తొలగించుకోవాలి. ఏది ఆటంకం ఉందో, ఏది అజ్ఞానమో అజ్ఞానాన్ని గుర్తించి విస్మరించాలి. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి భావాన్ని, నిత్య అనిత్య వస్తు వివేకాన్ని కలిగి నీ లోపల ఉన్నటువంటి దాన్ని అసత్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా సత్యానికి ప్రాధాన్యత ఇస్తూ, దైవానికి ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరంగా నీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగించుకొని పక్కన పెట్టి నువ్వు ముందుకు వెళుతూ ఉంటేనే ఆధ్యాత్మిక విజయం లభిస్తుంది తప్ప మరొకటి మామూలుగా నీకు అనాయాసితంగా వచ్చేది కాదు ఆత్మ విజయం అంటే. అందుచేత భగవంతుని నువ్వు ప్రేమించాలి అన్నప్పుడు దేనికోసం నీ లక్ష్యం ఏమై ఉండాలి? భగవంతుని ప్రేమించాలి. మరి నీ గమ్యం ఏమిటి? భగవంతునిగా జీవించాలి. అందుకోసం మెహర్ బాబా వచ్చారు, నిన్ను దైవంగా జీవింపజేయడానికి నేను వచ్చాను అన్నారు. బాబా ఒకసారి అమెరికాలో విలేకరులు అడుగుతారు, బాబా మీరు ఎందుకు వచ్చారు ఏమిటి అంటే, నేను నాకు అర్థం కాదు, నువ్వు వచ్చినప్పుడు మరి రాముడిగా వచ్చానంటున్నావు, కృష్ణుడిగా వచ్చానంటున్నావు. మరి రాముడిగా వచ్చినప్పుడు రాక్షస సంహారం జరిగింది, కృష్ణుడిగా వచ్చినప్పుడు రాక్షస సంహారం జరిగింది. ఇప్పుడు ఏ రాక్షసులు మీరు సంహరించారని అడుగుతారు. అప్పుడు బాబా అంటారు, మనిషి రాక్షసుడిగా జీవించడానికి అజ్ఞానమే కారణము. అంటే అజ్ఞానాన్ని రహితం చేయడానికే నేను వచ్చాను. అజ్ఞానం అంటే లేనిది, దాన్ని రహితం చేయడం ఏమిటి? అజ్ఞానాన్ని అజ్ఞానంగా గుర్తింపజేయడానికి వచ్చాను. అజ్ఞానంతో తాదాత్మ్యత చెంది నేను నాది నావాలనేటువంటి తాదాత్మ్యతలో నీవు చెంది ఉన్నావు కాబట్టి, అందుచేత ఈ నీవు అనే స్థానంలో నేను అంటే ఇదంతా నేను కాదు, భగవంతుడే. చేసేది భగవంతుడే, చూసేది భగవంతుడే, వినేది భగవంతుడే, తినేది భగవంతుడే. ఈ సర్వకాల సర్వావస్థలందు నా చేత ఈ శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సుని వినియోగించుకుని జీవించేది ఆయనే అనేటువంటి భావనలో మనం ఉన్నప్పుడు నిజంగా అప్పుడు నిజమైనటువంటి నిజ ఆత్మ జాగృతం అవుతుంది అని తెలియజేశారు. ఓకే, జై బాబా. అయితే ఇక్కడ ఒక 4 పాయింట్లు చదువుకొని ఈ సమయం మనం క్లోజ్ చేసుకున్నాండి. అయితే ఇక్కడ అన్నింటికి ప్రధానమైనటువంటిది, ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనస్సు. మనస్సు అంటే ఏమిటి? మనస్సు అంటే ఇందులో మలిన మనసు, శుద్ధ మనసు అని 2 ఉంటాయి. మలిన మనస్సు అంటే సంస్కారితమైనటువంటి మనస్సు మలిన మనస్సు అంటారు. నీచ అహము అంటారు. మళ్ళీ దాన్ని అహం అంటే దైవము అని. ఆ దైవము సంస్కారంతో కూడినప్పుడు నీచ అహముగా వ్యవహరిస్తుంది. సంస్కారం లేనప్పుడు దివ్యాహముగా జాగృతం అవుతుంది. దైవంగా నీ చేత జీవింపజేస్తుంది. సంస్కారంతో ఉన్నప్పుడు సంస్కారంగా జీవితాన్ని జీవింపజేస్తే, సంస్కారములు పూర్తిగా రహితమైపోయినప్పుడు అదే అహము దైవీ అహముగా మారి దైవీ జీవితాన్ని జీవింపజేస్తుంది. అదే నిజ గమ్యము అని తెలియజేస్తుంది. మరి సంస్కారాలను ఎలాగ మనం నిర్మూలన చేసుకోవాలి, మనసుని ఎలా పరిశుభ్రం చేసుకోవాలనేది కొన్ని విషయాలు చదువుకున్నాం. సంస్కారమైన మనసు ఉన్నంత వరకు మానవుడు దైవాన్ని ప్రేమించలేడు. అమ్మ జై బాబా. ఒక 2 నిమిషాలు నేను ముగిస్తాను, మీరు మాట్లాడకండి. ఓకే, జై బాబా. సంస్కారమైన మనసు ఉన్నంత వరకు మానవుడు దైవాన్ని ప్రేమించలేడు. మనం ప్రేమిస్తున్నాము అనుకుంటాం. ఈ ప్రేమ నిజమైనటువంటి
ప్రేమగా మారాలంటే ఏకాగ్రతతో భగవంతుడిని ఏకాగ్రతతో ప్రేమించాలి, చిత్తశుద్ధితో ప్రేమించాలి. ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా భగవంతుడే కావాలి, నాలోని నిజమైనంత అనంతాత్మగా నిన్ను నాకు వ్యక్తపరచు ప్రభు అని ఆయన అర్థించాలి, ప్రార్థించాలి. ఆయన కోసం లేచి ఉండాలి, అర్పణ అవ్వాలి. అప్పుడు కదా ఆయన మనలో జాగ్రత్త అవుతాడు. అలాంటి దేవాది దేవుడిని మనం ఏం కోరుకోవాలంటే, నాకు ఏ కోరికలు వద్దు, అన్నీ నువ్వు చూసుకుంటున్నావు, ఇంకా నాకు పక్కగా నేను చూసుకోవాల్సిన అడగాల్సింది ఏముంది? నా సమస్త బాధ్యతలు నువ్వు స్వీకరించావు, నాలో ఉన్నటువంటి సమస్త బాధ్యతలు నీకు అప్పచెప్పేస్తున్నాను. కానీ నేను నా శరీరాన్ని ఉపయోగించుకుని ఎలా వినియోగించుకుని నా శరీరాన్ని, ప్రాణాన్ని, మనసుని ఎలా వినియోగించుకుంటావో అది నీ చేతిలో పనిముట్లుగా నువ్వే తెలియజేశావు. కాబట్టి నీ చేతిలో ఉన్నటువంటి పనిముట్లు శరీరము, ప్రాణము, మనసు వినియోగించుకుని దైవానుభవాన్ని అనుభవం చేయడానికి మేమందరం కూడా అర్పించబడుతున్నాము అని ముందుగా మనం ఎప్పుడైతే ఆయనకి మన భావాన్ని, అంకిత భావాన్ని తెలియజేసామో ఆయనే ఈ పనులు, బాధ్యతలు అన్ని కూడా ఆయన స్వీకరిస్తాడట. అయితే అప్పుడు ఏమవుతుంది? ఆయనకి మనం అర్పింపబడి మనం ప్రేమించగలిగినప్పుడే అది నిజమైన ప్రేమ. అప్పుడే ఆ ప్రేమే దైవానికి చేరుతుంది. మనసు ద్వారా మానవుడు ఎప్పుడూ బాహ్య ప్రపంచం గురించి ధ్యానిస్తూ ఉంటాడు. మరి ఏం చేస్తామంటే నిరంతరము మన బాహ్య ప్రపంచం అంటే ఏదో వ్యవహారం లేచి మొదలు తెచ్చే వరకు కూడా భౌతికమైనటువంటి జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటాం. అంటే మనసుకు భగవంతుని దివ్య సత్యాలు అందింపజేయాలి. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వార్షికోత్సవం అనే పేరుతో మనం అందరం వచ్చాం. ఎందుకు వచ్చాము? సబ్జెక్ట్ తెలుసుకోవడానికి వచ్చాం. బాబా యొక్క సందేశాలు విని ఎలాగ ఆచరించాలో అలా ఆచరించినప్పుడు ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం, ఆయనతో మమేకం అవ్వగలుగుతాం, ఆయనలా జీవించగలుగుతాం. ఆయనలా అంటే దైవంగా జీవించగలుగుతాం. మరి అలాంటి అవకాశాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఇది కూడా ఒక యాంత్రికం అయిపోతుంది. వచ్చామమ్మా, వెళ్ళామమ్మా, ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు. మరి ఇలాంటివన్నీ మనం పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత, ఆ ఏకత్వ భావన మనకి ఎలా వస్తుంది అంటే చాలా డిసిప్లిన్ గా మన బాబా అన్ని కార్యక్రమాలు వేరు. ఇక్కడ మెహర్ బాబా దగ్గరికి వచ్చేటప్పటికి నేను దైవంగా మార్చేటువంటి కార్యక్రమం ఇది. ఇది సర్వోత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమము. ఇది కేవలం తంతు కాదు అని బాబా తెలియజేశారు. తంతుల మరుగున ఉన్నటువంటి ఆ నిజతత్వాన్ని నీకు జాగ్రత్త పరచడానికి వచ్చానన్నారు మెహర్ బాబా. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పాయింట్ వినాలి, అవగాహన చేసుకోవాలి, అన్వయపరుచుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి, దైవత్వాన్ని పొందాలి. ఆచరించకపోతే ఆ దివ్యత్వాన్ని మనం పొందలేదు. ఆచరించాలంటే అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలంటే చదవాలి, వినాలి, ధ్యానించాలి, నామస్మరణ చేయాలి, భగవంతుని ఏంటి అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకోవడానికి మనసు సరిపోదు, అయినా సరే ప్రయత్నించాలి. ఆ మనసు స్థానంలో ప్రజ్ఞను వ్యక్తం చేస్తాడు. ప్రజ్ఞగా భగవంతుడిని మనం అనుభవాన్ని తెచ్చుకోగలుగుతాము అని తెలియజేశారు. అంటే ఇక్కడ అట్టి మనస్సుకి భగవంతుని యొక్క దివ్య సత్యాలను అందించారట. మనస్సు నామస్మరణ చేయడం ద్వారా భగవంతుని పొందవచ్చు. ఎందుకంటే నామస్మరణ చేయడం ద్వారా ఏ చైతన్యం ఏదైతే ఉన్నాయో, ముద్రలు ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయంటే వాటి స్వభావాలను కోల్పోతాయి. కోల్పోయినప్పుడు ఏమవుతుంది? మెహర్ బాబా ఆయనే మన ద్వారా జీవిస్తారు. సన్నగిపోతాయండి. ఇందాక మనకు ఒక విషయాన్ని గుర్తు చేశారు నారాయణ గారు. ఆలోచనకి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ఏదైతే ఉందో అదే భగవంతుడు. ఖాళీ ఇవ్వట్లేదు మనస్సు. లేచి మొదలు నిద్రించే వరకు 60,000 ఆలోచనలు వస్తున్నాయట. ఆలోచన పొంగాలో వస్తున్నాయట. దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు కూడా అనేక రకాలుగా వచ్చేస్తూ ఉంటాయి, లక్షలాది ఆలోచనలు. అప్పుడు ఏం చేస్తాం? ఎప్పుడైతే ధ్యానంలో నిశ్చలంగా కూర్చున్నావో కొంతసేపటికి మనసు యొక్క ప్రయాణం తగ్గి ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి, తేలిపోతాయి. తరంగాలు వస్తూ ఉంటాయి, మన దగ్గరికి చేరవు, అవన్నీ స్కాటర్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే అయిపోయిందో అక్కడ ఆలోచనకి మధ్య కొన్ని రోజులు ప్రయత్నం చేయగా మధ్య గ్యాప్ వస్తుంది. అదే మనకి ధ్యానం నిమగ్నమై ఉంటాం. ధ్యానంలో ఆ నిమగ్నమై అవ్వడం వల్ల ధ్యానముకు
ఆలోచనకి మధ్య ఉన్నటువంటి ఖాళీ ఎప్పుడైతే పెరిగిందో అది దైవత్వాన్ని, అది సత్యత్వాన్ని, అదే చైతన్యాన్ని నీకు అనుభూతి చేస్తూ ఉంటుంది. అందుకే అలా తెలియజేశారు. మరి ఇంకోటి నామం చేస్తూ ఉంటాం. తర్వాత బాబా ఇంకా ఏం చెప్పారంటే దివ్య సత్యాన్ని ధ్యానం చేయమన్నారు. ఈ మనసుకి ఏమి ఇవ్వాలి? దివ్య సత్యాలు ఇవ్వాలి. ఏమిటి దివ్య సత్యం? నేను సంపూర్ణంగా ఉన్నాను, పొరుగు వాటిని ప్రేమించు అన్నారు. రియల్ హ్యాపీనెస్ లైక్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అన్నారు బాబా. తర్వాత నేను మేల్కొల్పడానికి వచ్చాను కానీ బోధించడానికి రాలేదు అన్నారు. ఏమిటి మేల్కొల్పు? ఇలాంటి విషయాల మీద కొంత ఆలోచన పెట్టుకున్నామంటే మనసు ఆలోచించి రూపాంతరిస్తుందట. దేనికోసం నువ్వు ఆలోచిస్తున్నావో అది నీవై ఉంటావు. నేను దేవుడి గురించి ఆలోచిస్తుంటే నువ్వు దేవుడివై ఉంటావు. అంచేత అదొకటి. భౌతిక మనసులో ఆలోచనలు ఉంటాయి, సూక్ష్మ మనసులో స్వభావాలు ఉంటాయి. ఆలోచనలు, స్వభావాలు ఎక్కడ ఉంటాయట? సూక్ష్మ మనసులో ఉంటాయట. అలాగే మానసిక మనసులో ప్రేరణ ఉంటుంది. అందుచేత మనస్సులో ప్రేరణ ఉంటుంది. సూక్ష్మ మనస్సులో అంటే మనస్సు మళ్ళీ 3 రూపాలు: భౌతిక మనసు, సూక్ష్మ మనసు, మానసిక మనసు. భౌతిక మనసులో ఏముంటే ఆలోచనలు గుర్తిస్తున్నామా? గుర్తిస్తున్నప్పుడు ఏముంటుంది? స్వభావం. ఈ ఆలోచన దేనికి వ్యక్తమైంది? దీనికి నా స్వభావం ఏంటి, నా ఆలోచన విధానం ఎలా ఉంది అన్నప్పుడు మన స్వభావం ఏంటో తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక వాసన వచ్చిందని మనకి, ఆ వాసన ఏమిటయ్యా అంటే పరిశీలిస్తే ఒక ఇంగువ, ఒక వాసన వచ్చింది. ఈ వాసన ఏమిటబ్బా అని ఆలోచిస్తే అది ఇంగువ అని తెలిసింది. ఆ ఇంగువాన్ని గుర్తించడమే ఏమిటి? సూక్ష్మ. దీనికి మూలం అదే కదా. మరి ఆ ఇంగువ గుడ్డలంటే అంత ఇంగువ తీసేసిన ఆ గుడ్డకు పట్టుకున్న వాసన పోద్దా? అందుచేత అది పోద. ఎంత మనం ఉదిగినా దానికి ఉన్నటువంటి ఆ స్మెల్ ఎలాగైతే పోలేదో అలాగే మనసులో ఉన్నటువంటి ఈ స్వభావాల నుంచి మరి ఆ ప్రేరణ నుంచి మనం బయటపడాలంటే ఆ ఇంగువ కట్టిన గుడ్డని కాల్చేస్తే తప్ప దాంట్లో ఉన్నటువంటి ఆ స్మెల్ పోదు. అయితే ఆ వాసన ఎక్కడికి వస్తుందో సోర్స్లోకి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు కూడా మన స్వభావంలోకి వెళ్ళాలి. స్వభావం నుంచి ప్రేరణ ఏమిటి? ప్రతిదానికి ప్రేరణ వస్తుంది. ఇప్పుడు మనం కూర్చున్నాం, వెళ్ళిపోదామని ప్రేరణ వచ్చింది, ఏదో వాటర్ తాగాలని ప్రేరణ వచ్చింది, మాట్లాడడానికి ప్రేరణ వచ్చింది, కూర్చుందామని ప్రేరణ వచ్చింది. ఇవన్నీ ప్రేరణలే. ఈ ప్రేరణ మనం గుర్తించడం లేదు. అలాగే మనం ఎప్పుడైతే గుర్తించామో, మన ప్రేరణను మనం గుర్తించామో అదే మనస్సు మీద నిఘా వేయడం. అంటే మనసు పరిధిలోకి వెళ్ళి మనస్సు మీద నిఘా వేయాలి. గురువు గారి మనసు మీద నిఘా వేయడం అంటే నీ మనస్సును నువ్వు గుర్తిస్తూ ఉండాలి. నిరంతరము ఏ విధమైనటువంటి స్వభావాలు, ప్రేరణ కలిగి జీవిస్తున్నారు. అలాగే ఈశ్వరుని దివ్య ప్రణాళిక అంటే ఈ చరాచర జగత్తులో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఈశ్వరుని దివ్య ప్రణాళిక వలన సృష్టి నడుస్తుంది. మనకి సంఘంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి, వాటిని తప్పించుకోకూడదు. తాళాలను విడిచిపెట్టాలి. దేనిలోనూ నమ్మకత్వం ఉండకూడదు. అంటే ఇక్కడ చూడండి, అంటే అనేక జరుగుతూ ఉంటాయి, కానీ మనకు సంఘంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. విచిత్ర ధర్మం ఉన్నది, సంఘ ధర్మం ఉన్నది. అలాగే మన ఈ ధర్మాలను మనం పాటిస్తూ ఉండాలి. వాటిని తప్పించుకోకూడదు. బాబా అన్నారు, షట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నారు. నీ విద్యుత్ ధర్మానికి నువ్వు తప్పించుకోకు అన్నారు. తప్పించుకుంటే ఏం జరుగుతుంది? మళ్ళీ వస్తుంది, మళ్ళీ నీ చేత అనుభవపడుతుంది. అది అనుభవపడేదాకా అది పోదు. అందుకే నువ్వు తప్పించుకోవద్దు. ఎలా చేయమన్నారు? కానీ నువ్వు చేసే ఏ పనైనా సరే ప్రతి పనిలో నీ బాబాని తోడుగా తీసుకో, బాబాని ప్రవేశపెట్టు. ఎప్పుడైతే బాబాని ప్రవేశపెట్టావో నీ ఆ సంస్కారం ఏంటంటే ఏది అయిపోతుంది. ఉదాహరణకి అజ్ఞానం అంటే ఏంటి? చీకటి అనుకున్నాం. మనం అజ్ఞానంలో జీవిస్తున్నాము అంటే చీకటిలో ప్రయాణం చేస్తున్నాం. ఏమండి? చీకటిలో ప్రయాణం చేసేటప్పుడు మనకి గోతులు, గొప్పులు, రాళ్ళు, లప్పలు, ముళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. చీకటిలో ప్రయాణం చేస్తే మరి ధైర్యంగా మన ఇష్టం వెళ్ళగలమా? మార్గం కనిపిస్తుందా? అప్పుడు మనం ఏం చేయాలి? ఒక లైట్ తీసుకోవాలి. ఏ టార్చ్ లైట్ పక్కన పెట్టుకుని ఆ మార్గాన్ని చూసుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే ప్రయాణం సుఖంగా అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే లైట్ అంటే ఏంటి? వెలుగు. వెలుగు అంటే ప్రకాశం. ప్రకాశం అంటే దైవము.
ఎరుక. అంటే ఎరుక అంటే ఏంటి? ఆ దైవం నీకు ఏమవుతుందంటే తోడు నీడై ఉంటాడు. అంటే అజ్ఞానం అనే చీకటిలో ప్రయాణం చేసేటప్పుడు ఒక లైట్ని ఎలాగైతే నువ్వు తోడుగా తీసుకెళ్తావో అప్పుడు నీ ప్రయాణం ఎలాగైతే సుఖాంతంగా ముగుస్తుందో అలాగే నువ్వు కూడా అజ్ఞానంలో ఉన్న నీ జీవితంలో బాబాని, భగవంతుడిని ఆసరాగా తీసుకుని తోడు నీడగా చేసుకుని వెళ్ళేది బాబా, వచ్చేది బాబా, ఉండేది బాబా, తినేది బాబా, తాగేది బాబా, సర్వకాల సర్వావస్థలేదు నువ్వు చేసే ప్రతి ప్రేరణ, ప్రతి కార్యక్రమం బాబాయే చేస్తున్నాడు, బాబాయే చూస్తున్నాడు, బాబాయే వింటున్నాడు, బాబాయే తింటున్నాడు, బాబాయే పాడుతున్నాడు, బాబాయే చెప్తున్నాడు, చెప్పేది బాబాయే, వినేది బాబాయే, చెప్పబడేది బాబాయే అనే భావన నీలో దృఢమైపోయినప్పుడు ఇక ఏమవుతుంది అంటే అర్పణ భావం వచ్చేస్తుంది. ఇక నీ మినహాయింపులు ఏమీ లేవు. నువ్వంటే కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. ఇవి ఒక్కటి పాటిస్తే చాలు. అందరికంటే కూడా అందరికి ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని విద్యలు కానీ, ఎన్ని విద్యలు నేర్చిన కానీ హీనుడు అవ్వకుండా మానలేడు అని ఒక పెద్ద చెప్తారు. మనలో ఉన్నటువంటి అవగుణాలను మార్చుకోవాలి అంటే, అజ్ఞానాన్ని అధిగమించాలంటే, ఆయన దివ్యాలను పొందాలంటే ఎరుకైన అవసరం. ఆ ఎరుకైనటువంటిది ఆయన నామాన్ని మనం వినియోగించుకుని మన జీవితాన్ని పురోగమనం చేసుకుని దైవత్వాన్ని పొందవచ్చు. అందుకని ఇక్కడ బాగా అమ్మ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఉన్నది నాలో ఉండి ఈ శరీరాన్ని, ప్రాణాన్ని, మనసును ఉపయోగించుకుని మెహర్ బాబాయ్ ప్రయాణం చేస్తున్నారు. మెహర్ బాబాయ్ చెప్పారు, మీ అందరిలోనే నేనే ప్రయాణిస్తున్నాను. మరి గమ్యం ఎవరికి అంటే ఆయనకే. నీలో ఉన్నటువంటి అజ్ఞానం చేత ఆయన బంధించబడ్డాడు. అజ్ఞానం అనేటువంటి స్వభావాల చేత, సంస్కారాల చేత, నీ బలహీనత చేత, నీ యొక్క అలవాట్లు వలన నీ లోపల ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు వ్యక్తం కావటం లేదు. ఉదాహరణకి బాబా పాదాలు ఉన్నాయి, పాదుకలు ఉన్నాయి. ఇక్కడ మనం పువ్వులన్నీ ఆ పాదాల మీద వేసామనుకోండి, పాదాలు మనకు కనిపిస్తాయా? ఎందుకు కనిపించవు? ఆ పువ్వులన్నీ అడ్డంగా ఉన్నాయి మనకి. అవన్నీ తొలగిస్తే ఆయన పాద పద్మములు మనకు దర్శనిస్తాయి. ఎస్, నీలో కూడా హృదయం ఉన్నది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హృదయం అంటే ఏమిటంటే మనస్సే హృదయము, హృదయమే మనస్సు. సంస్కారాలతో ఉంటే మనస్సు అన్నారు, సంస్కారం లేకపోతే హృదయం. సంస్కారాలన్నీ రహితం అవ్వాలంటే నామస్మరణ వల్ల రహితం అవుతుంది, అవగాహన వల్ల రహితం అవుతుంది. ఆయన దివ్య సత్యాన్ని మనం పదే పదే ఆలోచించడం ద్వారా కూడా మనసు రూపం ధరిస్తుంది. అందుచేత ఇక్కడ ఏంటి చేసినా నాకు కృప కావాలి అన్నారు బాబా. అందుకని ఏది చేసినా ఆయన కృప కావాలంటే ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమను పొందాలి అంటే ఆయన ప్రేమను మాత్రమే ఆశించాలి. ఎందుకు ప్రేమను ఆశించాలి? ఆయనే మనకు నిరంతరం ఆయనను ప్రేమించినప్పుడు నీ అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడు. నిన్ను పురోగమింపజేసే బాధ్యత బాబా అన్నారు. ఇప్పుడు నువ్వు దైవాన్ని పొందవలసినటువంటి అర్హత కలిగిన నీ జన్మకు ఈ తాత్కాలికమైన కోరికలతో ముడిపెడితే మళ్ళీ కొన్ని జన్మ పరంపరలు పెరిగిపోవడం లేదా అని అడిగారు. ఇప్పుడు నేను గమ్యం చేర్చడానికి వచ్చాను. నేను ఈ జన్మలోనే మోక్షానుభవాన్ని, ఆ దివ్యాత్వాన్ని, ఆ దివ్య చైతన్యాన్ని చేత అనుభవింపజేసి నేను దైవంగా జీవింపజేయడానికి నేను వచ్చాను. అదే మేల్కొల్పు. అలాగే నేను వచ్చినప్పుడు నువ్వు భౌతికమైనటువంటి వాంఛలలో పడి తగులుకొని నువ్వేం చేస్తున్నావు? నీ నిజమునికి మర్చిపోయి తాత్కాలికమైన కోరికలు కోరుకోవడము, లేకపోతే అసాధ్యమైనటువంటి వాటిని ప్రాధాన్యత ఇవ్వడము, 24 గంటలు మన ఇష్టానుసారం వాడుకుంటున్నామే. కనీసం 1 గంట దేవుడి కోసం కేటాయించి నువ్వు దైవంగా మారిపోతా ఉన్నావు. గురుదేవుడు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట బాబా కేటాయించండి. మిగిలిన సమయం అంతా కూడా మీరు ఇష్టం వాడుకోండి, మీ సంస్కారాలను పోషించుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ 1 గంట బాబాకి ఇస్తే ఉదయం తెల్లవారులో నువ్వు ధ్యానం చేసావంటే సాయంత్రం వరకు కూడా ఆ బాబా ఏడలో నీకున్నటువంటి ఏ ధ్యానం అయితే ఉన్నదో, ఏ నామస్మరణ అయితే ఉన్నదో అది సాయంత్రం వరకు నీకు రక్షణ కవచంగా ఉంటుంది అని తెలియజేశారు. లేకపోతే సాయంత్రం ధ్యానం చేసామనుకోండి, తెల్లారే వరకు కూడా ఆయన నీకు రక్షకుడే ఉంటాడు. అంటే పగలైతే మనం అన్ని చేస్తున్నాం, ఈ శరీరము, ప్రాణము, మనసాన్ని నిద్రిస్తున్నాయి, కానీ లోపల ఉన్నటువంటి దైవం మేల్కొంటాడు. అక్కడే నువ్వు లోపలికి
అందుచేత మనందరం కూడా నిరంతరము సర్వకాల సర్వస్వలందు మెహర్ బాబా నా దివ్యనామ స్మరణలో నిన్ను నువ్వు కోల్పోయేటంతగా ఆయన్ని నామస్మరణ చేయాలట. నిన్ను నువ్వు కోల్పోయేటంతగా ఆయన్ని ప్రేమించాలట. నిన్ను నువ్వు అర్పణ అయిపోవడం అంటే నేను అర్పణ అయ్యాను అనేటువంటి భావన కూడా లేకుండా ఆయనకు అత్యంత సహజంగా నువ్వు అర్పించబడాలట. అప్పుడే ఆయన నీలో జాగృతం అవుతాడు. ఇంచేత దైవ జీవితాన్ని జీవితాన్ని బాబా తెలియజేశారు. ఆ విధంగా మనందరం జీవిద్దాం. జీవించడానికి అవసరమైన సహాయాన్ని మెహర్ బాబా నిరంతరం మనకి చేస్తూనే ఉన్నారు. అందుచేత ఆ సహాయాన్ని మనం ఎటుతో గుర్తించగలిగి ఆయన సహాయాన్ని మనం స్వీకరించి ఆనందం ప్రసాదించమని త్రికల శుద్ధిగా మనందరం తరపున మెహర్ బాబా వారిని పాదపద్మములకు గురుదేవుడి యొక్క పాదపద్మములకు అమ్మగారి యొక్క ఆశీస్సులతో అందరితో వారి యొక్క దివ్యానుగ్రహం మన మీద ప్రసరించాలని త్రికల శుద్ధిగా మనందరి తరపున ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మెహర్ బాబా వారికి గురుదేవుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అవతార్ మెహర్ బాబాకి జై. मातृश्री मेहर गायत्री देवी समेत सतगुरु श्री मेहर जयगिरी महाराज की जय।